హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మా టూర్ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. తిరుపతి, విజయవాడ అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము. వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే బాగా తిరిగి మేమైతే బాగా అలసిపోయామండి. కొంచెం నీరసం కాదండి, వీడియోస్ అయితే పెట్టలేదు. ఈరోజు అయితే నేను మా పాపకైతే ఈరోజు స్కూల్ హాలిడే అండి. నేనైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటోస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ ఇవి సరిపోతాయండి, వాళ్ళ చిన్నపిల్లలు కదా ఎక్కువ స్పైసెస్ తినడానికి 2 అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మా వారి బాక్స్కి అయితే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే మిల్క్ బాయిల్ చేసేసరికి నేను తిరుపతి వెళ్ళక ముందు నేను ఇదే ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను, వీడియో పెట్టాను కదండి. అది చూసారండి, ఇంకా ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంది. మ్యాక్సిమం 10 days అయితే అయిపోయిందండి. నాది ఇంత ఫ్రెష్ ఇది బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇంత ఫ్రెష్గా ఎందుకు ఉంది అనుకున్నాండి. నేను ఇందులో సాల్ట్ కలపలేదు, ఇంకా పైన తమలపాకు కూడా వేసేసి ఊరైతే వెళ్ళానండి. ఎందుకంటే దాని తమలపాకు వేయడం వల్ల అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే అస్సలు పాడవదండి, ఇంకా పులుపు కూడా రాకుండా ఉంటుంది. చూసారా ఇంత ఫ్రెష్గా ఉంది. ఈరోజు అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇడ్లీ అయిపోయింది, దోశ అది అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇడ్లీ పెడితే ఇష్టపడరు కదండి పిల్లలు, అందుకనే చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేనైతే మా పిల్లలకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఎంతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.